లైఫ్‌లో ఎక్కువ మంది గెలవటమే సక్సెస్ అంటారు. ఓడటమే ఫెయిల్యూర్ అంటారు. యాక్చువల్‌గా ఓడిపోవటంలోనే సక్సెస్ ఉందండి. ఓడిపోకుండా సక్సెస్‌ని రీచ్ అవ్వలేము. ఎందుకంటే ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే లైఫ్‌లో చాలా పాఠాలు ఇదన్నీ కూడా ఓడిన వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. గెలిచిన వాళ్ళకండి. గెలిచిన వాళ్ళకి మనం వెనక తిరిగి చూసుకోవడానికి తీరిక ఉండదు. బాధల్లో ఉన్నవాడు ఆల్రెడీ అన్ని బాధలు పడి ఉంటాడు. ఇక వచ్చిందని బోనస్ అని అనుకోని ఏ చిన్న హ్యాపీనెస్ వచ్చినా కూడా బాగా చీరప్ చేసుకొని వెళ్తున్నాడు. కానీ సక్సెస్ ఉన్న వాళ్ళు చిన్న బాధ వచ్చినా కూడా సక్సెస్ నుంచి వచ్చిన తర్వాత చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా అయ్యో ఎందుకు వచ్చింది అని చెప్పి 100 సారి ఎంచుకుని ఉంటాడు. సో సక్సెస్ని మీరు డీల్ చేసినప్పుడు ఫెయిల్యూర్ని డీల్ చేయడం కూడా ఈక్వల్గా డీల్ చేయండి. ఫెయిల్యూర్నే మీకు ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయి సక్సెస్ కంటే. సక్సెస్ అనేది సౌండ్స్ బాగుంటుంది, బట్ ఫెయిల్యూర్ అనేది పెయిన్గా ఉన్నా కూడా ఆ పెయిన్ కూడా ఎంజాయ్ చేసుకుని లోన్లీనెస్ని మీ అంటే మీరు ఏంటో మీ విలువ ఏంటో, మీకు ఉన్న ఆలోచన విధానం ఏంటో, మీ చుట్టూతో ఉన్న మనుషులు ఏంటో అన్నీ మీకు నేర్పించినది ఫెయిల్యూర్ అండి, సక్సెస్ కాదండి. సక్సెస్లో ఉన్నప్పుడు మీకు ఆనందంలో కళ్ళు బ్రెయిన్ ఫాగ్ అవుతుంది, బట్ మీరు ఫెయిల్యూర్లు ఫేస్ చేసినప్పుడు మీకు కళ్ళు తెరిపించడం అనేది జరుగుతుంది, బ్రెయిన్ ఫాగ్ కూడా క్లియర్ అవుతుంటుంది. సో ఫెయిల్యూర్ అవ్వటానికి భయపడవద్దు, సక్సెస్ అవ్వటానికి గ్రేట్గా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే కొన్ని లక్కీ థింగ్స్ ఉంటుంది. ఈ రోజు ఇవాళ ఈ టైం ఇంతే. కొన్ని ఎంత బాగా ఆడగలిగినా, ఎంత బాగా ఉన్నా, ఏం చేసినా కూడా మనకు ఎప్పుడు సక్సెస్ని రీచ్ అవ్వలేము. సపోజ్ ఇప్పుడు మన అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ తీసుకోండి. అందరూ ఒకే టైంలో వాళ్ళు ఏం ఫెయిల్యూర్ చేశారు, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు వెళ్ళాల్సిన టైంకి వెళ్ళాల్సిన పీరియడ్స్ వెళ్ళాల్సింది వీలే కాకుండా పాపం ఏం తెలియని పిల్లలు కూడా అట్లా దీనికి ఇన్వాల్వ్ అయి ఉన్న టీమ్స్ ఇదన్నీ కూడా మెంటల్ సఫరింగ్ ఎంత ఉంటుంది. మనం ఒక యాక్సిడెంట్ గురించి అనుకున్నాం, బట్ యాక్సిడెంట్ బిగైన్ ద రీజన్, ఏం జరిగింది, ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళంతా ఎంత స్ట్రెస్లో ఉన్నారు, స్టూడెంట్స్ ఎంత స్ట్రెస్లో ఉంటారు, పేసెంజర్స్ ఎలా స్ట్రెస్లో ఉంటారు. బెహల్గా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ప్లేస్లో అక్కడికి వెళ్ళి అలా అవుతుందని అనుకోలేం. క్రికెట్ స్టేడియంలో అట్లా తొక్కులాటల్లో అంతమంది చనిపోతారు అనుకోలేం. సో ఎవరికి ఏ టైం కదా, మనకు లైఫ్ అనేది అన్సర్టన్ అండి, ఏం తెలియదు. సో ఇవాళ ఉన్న సక్సెస్ని చూసుకుని మీరు చాలా అసలు భూమిలో నేల మీద అంతలేక ఏదో గంతులేస్తుంటారు, కానీ ఎవడు హ్యాపీగా ఉండటం మర్చిపోతున్నారండి. బీ హ్యాపీ అట్ ద ప్రజెంట్ మూమెంట్ అండి. అందుకంటే సక్సెస్ ఏముంటుందో చెప్పండి. ఎంత సక్సెస్ అయినా కూడా ఈ మూమెంట్ మీరు ఎంజాయ్ చేయగలిగితేనే మీ సక్సెస్ అనేది మీకు ఉంటుంది. ఈ మూమెంట్ మీరు ఎంజాయ్ చేయకుండా ఎంతసేపు పరిగెడతా ఉంటే దానికి కారణం సక్సెస్ కాదండి. ఫెయిల్యూర్ వచ్చిన వాడు ఆ మూమెంట్ ఆ రియలైజేషన్లో ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ రియలైజేషన్లో నేను చేసిన మిస్టేక్ ఏంటో చూస్తుంటాడు. అదండి ఒరిజినల్ సక్సెస్. అందువల్ల ఫెయిల్ అయిన వాళ్ళని చూసి నవ్వవద్దు, సక్సెస్ అయిన వాళ్ళని చూసి ఈజీగా ఫీల్ అవ్వద్దు. వాళ్ళకి కూడా హార్డ్ వర్క్ టైం ఉన్నది, మనకు కూడా మన టైం వచ్చింది. నువ్వు చూడటానికి 6 అనవచ్చు, నేను చూడటానికి 9 అవ్వచ్చు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్ అండి. ఎవరిని ఎవరు కంపేర్ చేయవద్దు.